ప్రవీణ్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఏప్రిల్ మాసమందు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. ఏప్రిల్ 14 వరకు రవి వ్యయస్థానమందు, తదుపరి జన్మస్థానంలోను, అలాగే ఏప్రిల్ 2 వరకు కుజుడు ఏకాదశి స్థానంలోను, తదుపరి వ్యయమందు. 9వ తేదీ వరకు అంటే ఏప్రిల్ 9 వరకు బుధుడు ఏకాదశమంలోను, తదుపరి వ్యయమందు. గురువు తృతీయంలోను. ఏప్రిల్ 19 వరకు శుక్రుడు జన్మంలో, తదుపరి ద్వితీయమందు. శని వ్యయస్థానమందు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానంలో సంచరించుట వల్ల ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తూ ఉందండి. మీలో అనేక రకాలైనటువంటి కొత్త ఉత్సాహం వెల్లువిరుస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన నిర్ణయాల్లో, ధన విషయాల్లో చాలా వరకు ముందు చూపుగా వ్యవహరిస్తూ ఉంటారు. నెల మొదటి వారంలో కాస్త శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా 2వ వారం నుంచి పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా తిరుగుతుంది. అన్ని వర్గాల వారికి కూడా, అంటే ఉద్యోగస్తులు కావచ్చు, స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారు కావచ్చు, వ్యాపారస్తుల వారికి కావచ్చు, ఆదాయం విపరీతంగా పెరుగుతుందండి. అయితే వ్యాపారస్తులకు ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ అనేక రకాలైనటువంటి ఖర్చులు కూడా వాటితో పాటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి వారు, భూములు స్థిరాస్తులు కొనాలనుకున్నటువంటి వారు, మీ ప్రణాళికలు ముందుకు చాలా వరకు వేగంగా కదులుతుందండి. అయితే కొత్త ఒప్పందాలలో 1కి 2 సార్లు చూసుకుని లీగల్ సలహాలతో మాత్రమే ముందుకు వెళ్ళాలండి. సమాజంలో మీ మాటకు, అలాగే కుటుంబంలో మీ ఆలోచనలకు విలువ విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. స్నేహితులు, ఆత్మీయుల ద్వారా ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ప్రముఖుల పరిచయాలు, అంటే పెద్ద పెద్ద వారితో పరిచయాలు, వారి వల్ల మద్దతు తీసుకోవడం, అలాగే ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుందండి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చాలా వరకు వేగాన్ని పుంజుకుంటాయి. లోన్ల కోసం అప్లై చేసేవాళ్ళు, మీరు చేసే ప్రయత్నాలు, అంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేటువంటి వారందరికీ కూడా ఆ ప్రయత్నాలు వేగంగా సఫలవంతం అవుతుందండి. ఉద్యోగులకు పని ఒత్తిడి కాస్త తగ్గి సహోద్యోగుల సహకారం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికారుల మెప్పుతో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రోత్సాహకాలు లభిస్తాయండి. ప్రతి శనివారము, అంటే వారంలో వచ్చే ప్రతి శనివారం కూడా మీరు హనుమంతుడికి పూజ చేయడము లేదా ఆయన దర్శించుకోవడం చేస్తే మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే శని ప్రభావం కాస్త అధికంగా ఉండడం చేత ఈ మంచి ఫలితాలను అది పాడు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా హనుమంతుడిని దర్శనం చేస్తూ ఉండాలి మీరు. కాబట్టి మేషరాశి వారికి తప్పనిసరిగా హనుమంతుడి ఆరాధన అన్నది నేను తెలియజేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.